ఫైనల్లీ మారుతి సుజుకి వాళ్ళు 5 స్టార్ రేటింగ్ అయితే సాధించేశారు. ఫ్రంట్ ఆఫ్సెట్ డిఫార్మల్ బ్యారియర్ టెస్ట్కి వచ్చేసి 64 km/hతో చేశారు. దాంట్లో కూడా 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చేసింది. సైడ్ మొబైల్ బ్యారియర్ టెస్ట్కి వచ్చేసి 50 km/hతో చేశారు. అది కూడా 5 స్టార్ రేటింగ్ వచ్చేసింది. ఇక మనం పోల్ టెస్ట్ చూద్దాం. పోల్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ వచ్చేసి 29 km/hతో చేశారు. అది కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇక్కడ గ్లోబల్ ఎన్క్యాప్ వాళ్ళు మారుతి సుజుకి న్యూ డిజైర్కి 31.24 మ్యాక్స్ ఇచ్చారు. 34 పాయింట్స్కి అవుట్ ఆఫ్ 34 పాయింట్స్కి అడల్ట్కి అయితే. అదే చైల్డ్కి అయితే 39.20 ఇచ్చారు 49 పాయింట్స్కి. ఒకసారి మనం ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారు, కొత్త స్పెసిఫికేషన్స్ ఏమొచ్చినాయి, ఏం మోడిఫికేషన్ చేశారు అన్నది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. చూసారుగా, ఇదే మారుతి సుజుకి డిజైర్ 2025 న్యూ మోడల్ అప్డేటెడ్ వర్షన్ విత్ 5 స్టార్ రేటింగ్. అసలు మారుతి సుజుకి ఫస్ట్ టైం తీసుకొచ్చాడు 5 స్టార్ రేటింగ్. అసలు మనకిది మార్కెట్లో మల్టీ కలర్స్తో కూడా తీసుకొచ్చేసాడు. మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది ప్రజెంట్. అండ్ ఎయిర్ బ్యాగ్స్ విషయంకి వచ్చేస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. ఫ్రంట్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చాడు. అండ్ ఎప్పుడు చూడనిది 360 degrees కెమెరా ఇచ్చాడు మనకి. అసలు ఫస్ట్ టైం చూస్తాం ఇది మారుతి సుజుకిలో. అండ్ యాజ్ యూజువల్ సుజుకి కనెక్ట్ అయితే ఉంది. ఇంతకుముందు కూడా 2024 మోడల్లో కూడా ఉంది, 2025లో కూడా తీసుకొచ్చేసాడు. అండ్ ఇక్కడ కొత్తగా చూడాల్సింది ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఇచ్చాడు. అసలు అప్పుడుకి వచ్చేది మారుతి సుజుకిలోనే లేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చాడు డిజైర్కి, షిఫ్ట్కి అయితే ఇంకా రాలేదు. ఫస్ట్ అయితే డిజైర్ రిలీజ్ చేయడం కాబట్టి డిజైర్కి తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడ ఫ్రంట్ చూస్తే LED ల్యాంప్స్తో ఇచ్చాడు. అండ్ గేర్ వచ్చేసి ఇక్కడ మన ఆటోమేటిక్ ఇచ్చాడు, మాన్యువల్ కూడా తీసుకొచ్చాడు దీంట్లో గేర్ బాక్స్ చూస్తే. అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జర్, యాజ్ యూజువల్ వైర్లెస్ ఛార్జర్ అనేది ఉంది. ఇది ఓన్లీ టాప్ అండ్ మోడల్కి వస్తుంది అనుకుంటా, మిడ్ వేరియంట్కి రాదు వైర్లెస్ ఛార్జర్ సన్ రూఫ్ అనేది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ జెన్ జెడ్ సిరీస్ ఇంజిన్తో వస్తుంది 25.71 km/L. ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ కూడా చూద్దాం. ఇక్కడ డైమెన్షన్స్ వచ్చేసి ఇది ZXA వేరియంట్, ఇది టాప్ అండ్ మోడల్. ఇది లెంత్ వచ్చేసి 3996 mmతో వస్తుంది. విడ్త్ వచ్చేసి 1735 mm అండ్ హైట్ వచ్చేసి 1525 mm. వీల్ బేస్ వచ్చేసి 2450 mm అండ్ టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.8 mతో వస్తుంది. ఇక్కడ ఇంజిన్ టైప్ చూస్తే Z1 2E ఇంజిన్తో వస్తుంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ అండ్ ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 1197 cc ఇస్తున్నాడు. అండ్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 60 kW అండ్ 81.58 PS 5700 RPMతో వస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 111.7 Nm అండ్ 4300 RPMతో వస్తుంది ఫ్రెండ్స్. ట్రాన్స్మిషన్ వచ్చేసి 5MTతోనే ఇచ్చాడు. కర్వ్ వెయిట్ వచ్చేసి 920 to 960 kgs ఇచ్చాడు. అండ్ గ్రాస్ వెహికల్ వెయిట్ వచ్చేసి 1375 kg ఇచ్చాడు. ఫ్రంట్ వచ్చేసి డిస్క్, రేర్ వచ్చేసి డ్రమ్. ఇది ఒకవేళ కనుక మీరు మిడ్ వేరియంట్ తీసుకుంటే ఫ్రంట్ అయితే డిస్క్ రాదా చూసుకోండి ఒకసారి. ఇది టాప్ హ్యాండ్ కాబట్టి డిస్క్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ సస్పెన్షన్కి వచ్చేసి మ్యాక్ ఫెర్షాప్ స్ట్రట్ అయితే ఇచ్చాడు ఫ్రంట్. అండ్ రేర్ వచ్చేసి టార్షన్ బీమ్ ఇచ్చాడు. ఇక్కడ టైర్స్ చూస్తే టైర్ సైజ్ స్టీల్కి వచ్చేసి 165/80 R14కి ఇచ్చాడు. అండ్ టైర్ సైజ్ అల్లాయ్ అయితే 185/65 R15తో ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఎక్స్టీరియర్స్ చూస్తే R15 ఎల్లాయ్స్ ప్రిషన్ కట్తో ఇచ్చాడు. అండ్ స్లీక్ లైన్స్ LED DRLS అండ్ LED క్రిస్టల్ విజన్ హెడ్ ల్యాంప్స్ ఇదే కొత్తగా ఇచ్చాడు. ఇంటీరియర్స్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఫుట్బాల్ ఇల్యూమినేషన్తో వచ్చింది. అండ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. అదొకసారి మీరు టాప్ హ్యాండ్కి అయితే వస్తుంది కానీ లెదర్ అయితే మిడ్ వేరియంట్కి అయితే రాదు నాకు తెలిసి. అది ఇది టాప్ హ్యాండ్ ఫీచర్స్ ఇదంతా. అండ్ క్రోమ్ ఫినిష్ కూడా ఏసీ వెంట్స్కి వస్తుంది. అండ్ క్రోమ్ ఫినిష్ కూడా వస్తుంది ఇన్సైడ్ డోర్ హ్యాండిల్స్కి. ఇదంతా నాకు తెలిసి టాప్ హ్యాండ్ కార్స్కే వస్తుంది. కొన్ని మిడ్ వేరియంట్స్కి బేసిక్ వేరియంట్స్కి అయితే రాదు నాకు తెలిసినంత మట్టికి. ఇది అయితే రాదు, ఎందుకంటే లెదర్తో అయితే ఇవ్వడు.
సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే 360 డిగ్రీస్ వ్యూ కెమెరా ఇచ్చాడు హెచ్డితో, అండ్ యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్ ఇచ్చాడు, అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇచ్చాడు TPMS, అండ్ డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఇచ్చాడు. ఇంతకుముందు అయితే అడ్జస్ట్ చేసుకునేది అనుకునేది కాదు, ఇప్పుడైతే ఇచ్చాడు కొత్తగా. అండ్ 360 డిగ్రీస్ కూడా కొత్తగా ఇచ్చాడు వ్యూ కెమెరా, అండ్ స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాకింగ్ ఇచ్చాడు. ఇక్కడ స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ విత్ 22.86 సెంటీమీటర్ స్క్రీన్ అయితే ఇచ్చాడు, టచ్ స్క్రీన్. 22.86 సెంటీమీటర్స్ అంటే ఇంచుమించు 7 to 8 ఇంచెస్ వస్తుంది మనకి. ఇంత ముందు లాగానే అలాగే ఉంటుంది సేమ్, 7 to 9 ఇంచెస్ వరకు రావచ్చు టచ్ స్క్రీన్ అయితే. అండ్ ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే, యాపిల్ కార్ప్లే ఇవన్నీ ఆటోమేటిక్గా మామూలుగానే ఇచ్చినాయి, ఎంతమంది ఉన్న ఫీచర్స్ ఇవన్నీ. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ కాలింగ్ కంట్రోల్స్ ఇవన్నీ, రిమోట్ కంట్రోల్స్ ఇవన్నీ ఎంతమంది ఉన్న ఫీచర్సే, కొత్తగా ఏం వెళ్ళేది దీంట్లో. ఇక్కడ చూస్తే ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది కొత్త వర్షన్, అది కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చాడు. అండ్ క్రూజ్ కంట్రోల్ కూడా కొత్త వర్షనే, అది కొత్త స్పెసిఫికేషన్ అది. అండ్ వైర్లెస్ ఛార్జర్, రీడింగ్ ల్యాంప్స్ ఇవన్నీ పాత ఉండే, ఇంజిన్ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇవన్నీ పాత ఉండేది, కానీ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఒకటి, క్రూజ్ కంట్రోల్ అయితే కొత్త ఫీచర్స్ అయితే ఫ్రెండ్స్, అదొకటి యాడ్ చేసుకోండి, కొత్తగా యాడ్ చేశాడు ఈ 2025 మోడల్లో. అండ్ సుజుకి కనెక్ట్కి వచ్చేసి ఎమర్జెన్సీ అలర్ట్స్ అయితే చూపిస్తుందంట, అది సెన్సార్. బ్రేక్ డౌన్ నోటిఫికేషన్స్ ఒకటి చూపిస్తుంది, స్టోలెన్ వెహికల్ నోటిఫికేషన్ ట్రాకింగ్ కూడా చూపిస్తుంది, టూ అవే అండ్ ట్రాకింగ్, జియో ఫెన్స్ అని చూపిస్తుంది సుజుకి కనెక్ట్ అయితే. నాకు తెలిసి ఇది మిడ్ వేరియంట్కి రాదు, నాకు తెలిసి ఇది మిడ్ వేరియంట్ అంటే టాప్ వేరియంట్కి వస్తుంది, ZXA ప్లస్కి మాత్రమే ఇవి సుజుకి కనెక్ట్ అయితే వస్తుంది. మిడ్ వేరియంట్కి, బేసిక్ వేరియంట్కి సుజుకి కనెక్ట్ అయితే రాదు. అండ్ సన్ రూఫ్ కూడా రాదు, అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా రాదు నాకు తెలిసి. ZXA వేరియంట్కి మాత్రమే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా అది మరి ఫ్రెండ్స్, మరి మారుతి సుజుకి వాడు కొత్తగా దింపేశాడు 2025 వర్షన్. అసలు అదిరిపోయింది కార్ అయితే. మీకు నచ్చితే కనుక దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి కార్ అనేది బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి కొత్తగా యాడ్ చేసినవి అయితే సన్ రూఫ్ ఒకటి యాడ్ చేశాడు, 360 డిగ్రీస్ కెమెరా అయితే ఒకటి యాడ్ చేశాడు. అండ్ మనకి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వచ్చేసి LEDతో ఇచ్చాడు. ఇవే కొంచెం ఫ్రంట్ అనేది బోనెట్ కూడా ఇది కూడా మార్చాడు లైట్గా, కొంచెం లుక్ కూడా మారింది ఎదరా. కొత్తగా ఫీచర్స్ అయితే ఇవే. అండ్ 5 స్టార్ రేటింగ్తో వస్తుంది, 5 స్టార్ రేటింగ్ అదొకటి కొత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవే కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్ ఇది 2025 మోడల్లో. ఒకసారి మీకు మార్కెట్లో అయితే అవైలబుల్గా వచ్చేసాడు ఫ్రెండ్స్, ఇది ఒకసారి చూసుకోండి. ఓకే మరి ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.